హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు క్యాష్ పైలట్. ఈరోజైతే మీ గురించి ఇంకొక మంచి వీడియో అయితే తీసుకొని వచ్చిన. ఈ వీడియోలో మనమైతే గూగుల్ పే నుండి ఏ విధంగా లోన్ తీసుకోవాలో మీకైతే క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాం. మనం గూగుల్ పేలో లోన్ తీసుకోవాలంటే మన సిబిల్ ఎంత ఉండాలి, మన ఏజ్ ఎంత ఉండాలి, మనకు ఎంత వరకు లోన్ ఇస్తారనేది క్లియర్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. ఫ్రెండ్స్, నేనైతే గూగుల్ పేది అయితే యాప్ లింక్ అయితే డిస్క్రిప్షన్‌లో ఇచ్చిన. లింక్ మీద ప్రెస్ చేసుకొని యాప్‌నైతే ఇన్‌స్టాల్ చేసుకోండి. ఇన్‌స్టాల్ చేసుకొని ఓపెన్ చేస్తే మనకైతే ఈ విధంగా అయితే వస్తది చూడొచ్చు. నేనైతే ఓపెన్ దగ్గర అయితే ప్రెస్ చేసిన. ప్రెస్ చేస్తే నాకైతే ఈ విధంగా అయితే వచ్చింది చూడొచ్చు. మనకైతే ఇక్కడ మనం పైనకి స్క్రోల్ చేస్తే మనకైతే ఈ విధంగా అయితే కనిపిస్తది. పర్సనల్ లోన్, ఇన్‌స్టంట్ అప్రూవల్ అండ్ పేపర్‌లెస్ అని చెప్పేసి అయితే కనిపిస్తుంది. ఇక్కడ నుంచి అయితే లోన్ అయితే అప్లై చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మనమైతే లోన్ అప్లై చేయాలంటే ఫస్ట్ అయితే మనకైతే సిబిల్ అయితే ఉండాలి. ఇక్కడైతే మనమైతే ఫ్రీగా సిబిల్ కూడా చెక్ చేసుకోవచ్చు. అక్కడ చెక్ యువర్ సిబిల్ స్కోర్ ఫర్ ఫ్రీ అని ఉందా, దాని మీద ప్రెస్ చేసి మనమైతే సిబిల్ అయితే చెక్ చేసుకోవచ్చు. మన సిబిల్ వచ్చేసి 750 ప్లస్ అయితే ఉండాలి. 750 ప్లస్ ఉంటే ఈజీగా అయితే లోన్ వచ్చేస్తది. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మీకైతే లైవ్‌లో నేనైతే సిబిల్ అయితే చెక్ చేసి అయితే చూపిస్తా. అక్కడ చెక్ యువర్ సిబిల్ అని ఉందా, దాని మీద అయితే నేను ప్రెస్ చేసిన. ప్రెస్ చేస్తే నాకైతే ఈ విధంగా అయితే వచ్చింది. మనకైతే ఇక్కడ చూడొచ్చు. ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ అని చెప్పేసి అయితే ఎంటర్ అయితే ఏమంటుంది. ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ అయితే ఎంటర్ చేయండి. మీ పాన్ కార్డ్‌లో ఏదైతే నేమ్ ఉంటదో అదే నేమ్ అయితే ఎంటర్ చేయండి. నేనైతే ఎంటర్ చేసి అయితే కంటిన్యూ దగ్గర అయితే నేను ప్రెస్ చేసిన. ప్రెస్ చేస్తే నాకైతే ఈ విధంగా అయితే వచ్చింది. నా సిబిల్ అయితే చూడొచ్చు 778 అయితుంది. 750 ప్లస్ ఉంటే బెటరు. ఈజీ అయితే లోన్ వచ్చేస్తది మనకైతే 750 ప్లస్ ఉంటే. ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేనైతే బ్యాక్ అయితే ఎళ్లి లైవ్‌లో మీకైతే లోన్ అయితే అప్లై చేసి అయితే చూపిస్తా. ఇక్కడ చూడొచ్చు, నేనైతే పర్సనల్ లోన్ అని ఉందిగా, అక్కడ అప్లై నౌ అని ఉందా, దాని దగ్గర అయితే నేను ప్రెస్ చేస్తున్నా. ప్రెస్ చేస్తే మనకైతే ఈ విధంగా అయితే వచ్చింది. చూడొచ్చు మీరైతే. లోన్ అప్ టు 10,00,000 అని చెప్పేసి అయితే వచ్చింది మనకి. మనం లోన్ అయితే 30,000 నుంచి 10,00,000 వరకు అయితే తీసుకోవచ్చు. మంత్లీ ఈఎంఐ వచ్చేసి మనకైతే 2,000 నుంచి అయితే స్టార్ట్ అయితది. లోన్ పీరియడ్ వచ్చేసి 6 మంత్స్ నుంచి 5 ఇయర్స్ వరకు అయితే పెట్టుకోవచ్చు. ఇంట్రెస్ట్ రేట్ వచ్చేసి 11.25% పర్ ఇయర్ అని చెప్పేసి అయితుంది. తర్వాత అక్కడ అప్లై నౌ అని ఉందా, దాని మీద అయితే నేను ప్రెస్ చేసిన. ప్రెస్ చేస్తే మనకైతే ఈ విధంగా అయితే వచ్చింది చూడొచ్చు మీరైతే. అప్లై విత్ దిస్ కాంటాక్ట్ డీటెయిల్స్ అని చెప్పేసి అయితే వచ్చింది. అక్కడ కంటిన్యూ అని ఉంది కదా, కంటిన్యూ మీద అయితే నేను ప్రెస్ చేసిన. ప్రెస్ చేస్తే మనకైతే ఈ విధంగా అయితే వచ్చింది. ఎంటర్ నేమ్ యాస్ పర్ యువర్ పాన్ కార్డ్ అని చెప్పేసి అయితే అడుగుతుంది. మన పాన్ కార్డ్‌లో ఏ విధంగా అయితే నేమ్ ఉందో అదే నేమ్‌నైతే ఎంటర్ చేయాలి. నేనైతే ఎంటర్ చేసి అయితే కంటిన్యూ దగ్గర అయితే నేను ప్రెస్ చేసిన. ప్రెస్ చేస్తే నాకైతే ఈ విధంగా అయితే వచ్చింది చూడొచ్చు. ఎంటర్ కరెంట్ అడ్రెస్ పిన్ కోడ్ అని చెప్పేసి అయితే అడుగుతుంది. మీరు ఏ పిన్ కోడ్‌లో ఉంటారో అదే పిన్ కోడ్ అయితే ఎంటర్ అయితే చేయండి. వెరిఫైయింగ్ యువర్ డీటెయిల్స్ అని చెప్పేసి అయితే వస్తుంది మనకి. మనమైతే కొంచెం సేపు అయితే వెయిట్ చేయాల్సొస్తది. వెయిట్ చేసిన తర్వాత మనకైతే ఈ విధంగా అయితే పాన్ నంబర్ అయితే అడుగుతది. నేనైతే పాన్ నంబర్‌నైతే ఎంటర్ చేస్తున్నా. ఎంటర్ చేసి అయితే కంటిన్యూ చేసిన. కంటిన్యూ చేస్తే నాకైతే ఈ విధంగా వచ్చింది. చూస్ ఎంప్లాయ్‌మెంట్ టైప్ అని చెప్పేసి అయితే అడుగుతుంది. సాలరీ అయితే సాలరీ అని సెలెక్ట్ చేయండి. సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయితే సెల్ఫ్ ఎంప్లాయిడ్ అని చెప్పేసి అయితే సెలెక్ట్ చేయండి. అయితే సాలరీ అయితే సెలెక్ట్ చేసిన. సెలెక్ట్ చేస్తే మనకైతే మంత్లీ ఇన్‌కమ్ అయితే అడుగుతుంది. నేనైతే మంత్లీ ఇన్‌కమ్ అయితే ఎంటర్ అయితే చేసిన. ఎంటర్ చేసి అయితే కంటిన్యూ చేస్తే నాకైతే ఈ విధంగా అయితే డేట్ ఆఫ్ బర్త్ అయితే అడిగింది. డేట్ ఆఫ్ బర్త్ అయితే ఎంట్రీ చేసి కంటిన్యూ చేస్తే మనకైతే ఈ విధంగా అయితే జెండర్ అయితే అడుగుతుంది. నేనైతే జెండర్ అయితే సెలెక్ట్ చేసిన. సెలెక్ట్ చేసి కంటిన్యూ చేసిన. కంటిన్యూ చేస్తే మనకైతే ఈ విధంగా అయితే అడుగుతది. మనం ఏ కంపెనీలో వర్క్ చేస్తున్నాం అని చెప్పేసి అయితే అడుగుతది. ఎన్ని ఇయర్స్ నుంచి వర్క్ చేస్తున్నాం అని చెప్పేసి అయితే అడుగుతది. నేనైతే ఈ డీటెయిల్స్ అయితే ఇచ్చేసి నేనైతే నెక్స్ట్ దగ్గర అయితే నేను ప్రెస్ చేసిన. ప్రెస్ చేస్తే నాకైతే ఈ విధంగా అయితే వచ్చింది. రిక్వెస్ట్ ఫర్ ఏ లోన్ అమౌంట్ అని చెప్పేసి అయితే వచ్చింది. లోన్ అమౌంట్ వచ్చేసి 9,00,000 అయితే చూపిస్తుంది. 30,000 నుంచి 9,00,000 అయితే చూపిస్తుంది. మనమైతే అమౌంట్‌నైతే తక్కువ వేసుకోవాలంటే తక్కువ వేసుకోవచ్చు. ఎక్కువ వేసుకోవాలంటే ఎక్కువ వేసుకోవచ్చు. 30,000 నుంచి 9,00,000 వరకు అయితే తీసుకోవచ్చు. ఫ్రెండ్స్, నేనైతే 1,00,000 అయితే సెలెక్ట్ చేసి అయితే కంటిన్యూ చేసిన. కంటిన్యూ చేస్తే నాకైతే ఈ విధంగా అయితే వచ్చింది. ఎంటర్ పర్పస్ ఆఫ్ లోన్ అని చెప్పేసి అయితే అడుగుతుంది. మనకు రీజన్ అయితే అడుగుతది. మనం లోన్ దేనికోసం తీసుకుంటున్నాం అని చెప్పేసి అయితే రీజన్ అయితే అడుగుతది. మీరైతే రీజన్ అయితే సెలెక్ట్ చేయండి. అక్కడ ఆప్షన్స్ అయితే చాలా ఉంటాయి. దాంట్లో నుండి అయితే నేను ఒక ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసిన. సెలెక్ట్ చేసి అయితే కంటిన్యూ చేస్తే నాకైతే ఈ విధంగా అయితే వచ్చింది. యాక్సెప్ట్ టర్మ్స్ అండ్ కండిషన్స్ అని చెప్పేసి అయితే వచ్చింది. నేనైతే యాక్సెప్ట్ అయితే చేసిన. యాక్సెప్ట్ చేస్తే నాకైతే ఈ విధంగా అయితే రివ్యూయింగ్ యువర్ అప్లికేషన్ అని చెప్పేసి అయితే వచ్చింది. దిస్ మే టేక్స్ అప్ టు 90 సెకండ్స్ అని చెప్పేసి అయితే వస్తుంది. మనకైతే 24 అవర్స్ అయితే పడతది. 24 అవర్స్‌లో అయితే మనకైతే కన్ఫర్మ్ అయితే చేస్తారు. మనకు లోన్ వస్తదా రాదా అని చెప్పేసి అయితే కన్ఫర్మేషన్ మెసేజ్ అయితే వస్తది మనకైతే. ఈ యాప్‌లో నుంచి కూడా చెక్ చేసుకోవచ్చు మనమైతే. ఫ్రెండ్స్, మన సిబిల్ అయితే 750 ప్లస్ ఉందనుకో మనకైతే 200% అయితే లోన్ అయితే అప్రూవల్ అయితది. ఫ్రెండ్స్, ఇంతవరకు మన వీడియో చూసిన వాళ్ళు వీడియోకి ఎవరైనా లైక్ చేయకపోతే వీడియోకైతే లైక్ చేయండి. మన ఛానెల్‌కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా ఛానెల్‌కైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేస్తే కొంచెం మోటివేషన్‌గా అనిపిస్తది. ఇంకా మంచి మంచి వీడియోలైతే మీ దగ్గరికి తీసుకొని రావాలనిపిస్తది. థాంక్ యూ గైస్. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.